హాయ్ నమస్తే, నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి. జననేత జగనన్న ఎలా అయ్యాడు? జననేత జగనన్న చంద్రబాబు చెప్పినట్లు రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేశాడు. జగన్మోహన్ రెడ్డి సైకో అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటుంటారు. కానీ ప్రజలు, జనాలేమో జననేత జగనన్న మాకు అన్నీ చేశాడు అని ప్రజలు అంటుంటారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాల ఆదరణ ఒక రకంగా ఉంటుంది. ముందుగా జననేత జగన్మోహన్ రెడ్డి ఎలా అయ్యాడో చెప్పుకోబోయే ముందు, చంద్రబాబు మాటల్లో ఆయన జననేత లేకపోతే రాష్ట్రాన్ని నాశనం చేసిన రాక్షసుడా అని చెప్పబోయే ముందు, జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, 2019కి ముందు పరిపాలన ఎలా ఉండేది అంటే, ప్రభుత్వ బడులు పూర్తిగా నిర్వీర్యం. నారాయణ, చైతన్య లాంటి విద్యా సంస్థలు వచ్చి ఏ పిల్లాడైనా, పేదవాడైనా పట్టణాలకు వెళ్ళేసి లేకపోతే దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళు నారాయణ మరియు చైతన్య స్కూళ్ళు చదువుకునే పరిస్థితి. ఇక ప్రభుత్వ బడులు నాశనం అయిపోతాయి అనుకునే పరిస్థితి. రాష్ట్రంలో 43,000 బెల్ట్ షాపులు ఉండేటివి, మద్యం బెల్ట్ షాపులు. 4,800 మద్యం షాపులు ఉండేటివి. మద్యం షాపుల్లోనే పర్మిట్ రూములు ఉండేటివి. అక్కడే మద్యం తాగేవాళ్ళు, తాగేసి రోడ్లోకి వచ్చి ఆ కాలువల పక్కన రోడ్లో జిప్పు ఊడదీసి ఉచ్చలబోసేవాళ్ళు. దారిని పోతున్న మహిళలు ఆ దారిలో వెళ్ళలేక, తాగుబోతుల్లో ఆ విధంగా అసహ్యంగా ప్రవర్తిస్తుంటే చూడలేక వాళ్ళు ఎన్ని బాధలు పడారో వర్ణనాతీతం. అదేవిధంగా రైతుల కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఇన్ని కావు. రైతులకు రాత్రిపూట కరెంటు ఇచ్చేది. రాత్రిపూట రైతులు పొలాలకు వెళ్ళి విద్యుత్ ఘాతకాలకు అంటే విద్యుత్ షాకుకు మరియు పాము కాటులకు గురై చనిపోయేవాళ్ళు. రైతుకు గిట్టుబాటు ధర లేదు. రైతుకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేటివి కావు. రైతు కన్నీళ్ళు ఎక్కువ, రైతుల ఆత్మహత్యలు ఎక్కువ. రైతులకు బీమా సౌకర్యం లేదు. అటువంటి పాలన నుండి జగన్మోహన్ రెడ్డి 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చి రైతులకు మరియు ఆ జనాలకు ఆయన పాలు పోసినట్లయ్యాడు. రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వటమే కాదు, రైతులకు రైతు భరోసా అందించాడు. ప్రతి జూన్ మాసంలో, ప్రతి సెప్టెంబర్ మాసంలో రైతు భరోసా చెప్పిన మాట చెప్పినట్లుగా రైతు భరోసా అందించినటువంటి వ్యక్తి. సీజన్కు ముందే, ఖరీఫ్ సీజన్కు ముందే 3 నెలల ముందే ఎరువులు, విత్తనాలు రైతు భరోసా కేంద్రాలలో ఆయన ఏర్పాట్లు చేసేవాడు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఏ సేవలు కావాలో ఆయన రైతులకు సేవలు అందించేవాడు. ప్రభుత్వ బడుల విషయం తీసుకుందాం. ప్రభుత్వ బడులు నిర్వీర్యమైపోతున్నాయి. ప్రైవేటు పాఠశాలలు ఎక్కువైపోతున్నాయి. ప్రైవేటు కాలేజీలు ఎక్కువైపోతున్నాయి. ప్రతి పేదవాడికి కూడా ప్రైవేటు బడికి మించిన, ప్రైవేటు కాలేజీకి మించిన గవర్నమెంట్ పాఠశాలలు, కాలేజీలు రావాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ బడుల్లో పిల్లలను ప్రోత్సహించడానికి ప్రతి తల్లిదండ్రి కూడా ప్రభుత్వ బడికి పంపిస్తే మీకు అమ్మఒడి పథకం ఇస్తాను, అది కూడా 15,000 రూపాయలు మీరు సక్రమంగా బడికి పంపిస్తే మీ చేతికి అందిస్తాను. వాటితో పాటు విద్యా కానుక కింద పుస్తకాలు, పెన్నులు, యూనిఫామ్, షూలు, సాక్సులు కూడా మీ పిల్లలకు అందిస్తాను. వాటితో పాటు 8వ తరగతి చదివే పిల్లలకు యూనిఫామ్ ట్యాబులు అందిస్తాను, డిజిటల్ క్లాసులు చెప్పిస్తాను, ఇంగ్లీష్ మీడియం విద్య ప్రైవేటు పాఠశాలలో చెప్పేటట్లు చెప్పిస్తాను అని ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చి నాడు నేడు కార్యక్రమం ద్వారా పూర్తిగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చి జగనన్న గోరుముద్ద అనే పథకం ద్వారా ప్రభుత్వ బడుల్లో మంచి భోజనం రోజుకొక మెనూ లెక్కన పెట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి సంస్కరణలు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన వ్యక్తిని సైకో అంటారా? రాష్ట్రాన్ని నాశనం చేశాడు అంటారా? ఇటువంటి పాలన గతంలో 2019కి ముందు ఏ రోజైనా మీరు చూసారా? పోనీ ఇంగ్లీష్ మీడియం విద్య మీరు ఎప్పుడైనా చూసారా అని ఈ వీడియో ద్వారా చంద్రబాబుని మరియు ప్రజల్ని, పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రం అప్పులైపోయింది అని తెగ ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 10 లక్షల కోట్లు రాష్ట్రంలో అప్పు ఉందని
అసెంబ్లీలో గవర్నర్ చేత తెప్పించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు 6.46 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్రంలో అప్పుందని చంద్రబాబు బడ్జెట్ ప్రసంగంలో చెప్పాడు. మరి ఏది నిజం? రాష్ట్రం అప్పుల పాలైపోయింది అని చెప్పింది నిజమా? లేకపోతే 6.46 లక్షల కోట్లని బడ్జెట్లో చెప్పింది నిజమా? కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు పాలనలో 2.69 లక్షల కోట్లు అప్పు చేస్తే, జగన్మోహన్ రెడ్డి పాలనలో 2019 నుండి 2024 వరకు 1.77 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశారు అని చెప్పిన మాట నిజమా? ఏది నిజం? రాష్ట్ర బడ్జెట్ సాక్షిగా 6.46 లక్షల కోట్లు వివిధ కార్పొరేషన్ అప్పులతో కలిపి ఉన్నది అనేది వాస్తవం. అబద్ధాలు చెప్పిన చంద్రబాబు నాయుడు గొప్పవాడా? లేకపోతే జనం మెచ్చి జనం చేత తక్కువ అప్పులు చేసి ప్రజలకు విద్య వైద్య రంగాలలో సమూలమైన సంస్కరణలు తీసుకువచ్చి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గొప్పవాడా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఇక వైద్య రంగం గురించి వస్తాం. 2019కి ముందు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి ఎలా ఉండేదో మీ అందరికీ కూడా తెలుసు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు ఉండేటివి కావు, టాయిలెట్లు ఉండేటివి కావు, ఆసుపత్రుల్లో డాక్టర్లు ఉండేటివి కారు. ఆసుపత్రికి పోవాలంటే భయం, ప్రాణం ఉంటుందా పోతుందా అనే పరిస్థితి నుండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడు కూడా మీకు నచ్చిన ఆసుపత్రుల్లో వైద్యం చేసుకోవచ్చు అని 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి ప్రతి పేదవాడికి కూడా పూర్తి వైద్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులను నాడు నేడు కార్యక్రమం ద్వారా పూర్తి సమూల మార్పులు తీసుకువచ్చి ఆసుపత్రుల యొక్క రూపురేఖలు మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 నిర్మాణాలు చేపట్టి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సుమారు 16,000 కోట్లు ఖర్చు పెట్టి 16,000 కోట్లు ఖర్చు పెట్టి 2023-24 సంవత్సరానికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి పట్టణాలలో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశాడు. ప్రభుత్వ ఆసుపత్రులను తలదన్నేలా ప్రాథమిక వైద్యాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అందించాడు. అదేవిధంగా విలేజ్ల్లో గ్రామాలలో విలేజ్ హెల్త్ కేర్ సెంటర్లను ఆయన నిర్మాణాలు చేపట్టాడు. ప్రతి 2,000 మంది జనాభాకు ఒక విలేజ్ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేసి గ్రామాలలోకి డాక్టర్లు వెళ్ళి 104 ద్వారా ఉచితంగా మందులు అందిస్తూ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంతో ప్రతి చదువుకునే విద్యార్థి మరియు డాక్టర్లు గ్రామాలకు వెళ్ళి 5 కుటుంబాలకు ఒక డాక్టర్ ఆయన ఏర్పాటు చేసి పేద ప్రజలకు గ్రామాలలో ప్రజలకు ఉచితంగా వైద్య సహాయం అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన 1750 108, 104 వాహనాలను కొత్తగా కొనుగోలు చేసి మళ్ళీ జనంలోకి తిప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మంచివాడా? లేకపోతే జననేత జగన్ అవుతాడా? లేకపోతే రాష్ట్రాన్ని నాశనం చేసిన సైకో అవుతాడా? మీరే నిర్ణయించుకోవాలి. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాడు. వైద్య రంగంలో పూర్తిగా సమూల మార్పులు తీసుకొచ్చాడు. అమ్మఒడి పథకాన్ని ఇచ్చాడు. పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాడు. 9 గంటలు ఉచిత కరెంటు రైతులకు ఇచ్చాడు. రైతు భరోసా ఇచ్చాడు. ఉచిత బీమా ఇచ్చాడు. ఎరువులు విత్తనాలు సకాలంలో 3 నెలల ముందుగానే అందించాడు. ఇన్ని మంచి పనులు చేస్తూ రాష్ట్రంలో 4 ఓడరేవులు 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణాలు చేపట్టి లక్షలాది మందికి ఉపాధి కలిగేలా, ఒక ఓడరేవు ఒక ఫిషింగ్ హార్బర్ వస్తే అక్కడ లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది. లక్షలాది కంపెనీలు అక్కడికి వస్తాయి. ఎంతోమందికి ఉపాధి ఇండైరెక్ట్గా కలుగుతుంది. అటువంటి ఓడరేవులను ఫిషింగ్ హార్బర్లను తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతూ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వెలుగొండ అనే ప్రాజెక్టును ఆసియాఖండంలో అతిపెద్ద 2 స్వరంగాలను పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా విజయవాడలో కృష్ణలంక గోడను కట్టి ముంపు ప్రాంతాల ప్రజలను ముంపుల నుండి కాపాడినటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డిది. అంబేద్కర్ వంటి స్మృతివనాన్ని విజయవాడలో నడిబొడ్డున ఏర్పాటు చేసి ఎస్సీలకు, ఎస్టీలకు, పేద మైనారిటీలకు అంబేద్కర్ను దేవుళ్లాగా కొలిచే పేదవాళ్ళందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి జననేత జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాడు అని నేను
ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు చెప్పినట్లు విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, మద్యాన్ని మరియు ఇటు రైతాంగాన్ని అన్ని రంగాలకు సేవ చేస్తూ కడపలో సెంచురీ ప్యానల్ ప్లైవుడ్ సంస్థ, అటు పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్యకారులకు పరిశ్రమలు, ఫుడ్ ప్రోడక్ట్స్ పరిశ్రమలు, ఇటువంటి కంపెనీలను తీసుకురావటమే కాకుండా రాజకీయాల్లోకి రాకముందే భారతీ సిమెంట్ అంటే కంపెనీని ఏర్పాటు చేస్తూ 50,000 ఎకరాకు కూడా పలకని భూమికి 2 లక్షల నుండి 5 లక్షల వరకు అందించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసి ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి, జననేత జగన్మోహన్ రెడ్డి ఎలా అయ్యాడు అనేది మీరే అర్థం చేసుకోవాలి. చంద్రబాబు చెప్పినట్లు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసాడా, లేకపోతే విద్యా సంస్థలో సంస్కరణలు తీసుకొచ్చాడా, వైద్య రంగంలో సంస్కరణలు తీసుకురాలేదా, విద్యారంగాన్ని పూర్తిగా సమూల మార్పులు తీసుకొచ్చి మరియు విద్యారంగంలో ఇంగ్లీష్ మీడియం విద్య, ఇంటర్నేషనల్ కరికులం, డిజిటల్ క్లాసులు ఇవన్నీ ఏర్పాటు చేయలేదా, రైతులకు ఉచిత కరెంటు 9 గంటలు ఇవ్వలేదా, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకు సకాలంలో చెల్లించలేదా, అక్కా చెల్లెమ్మలకు 2.70 లక్షల కోట్లు అకౌంట్లో డైరెక్ట్గా డీబీటీల ద్వారా వేసిన జగన్మోహన్ రెడ్డిని జననేత జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు అనకూడదు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఉంటాయి, తప్పులు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డిలో కూడా తప్పులు ఉంటాయి. నేను కూడా వీడియోలు పెట్టాను. కానీ ఎవరు చేయలేని పనులు, ఎప్పుడూ చూడనటువంటి పనులు విద్యా వ్యవస్థలో మరియు వైద్య రంగంలో, వ్యవసాయంలో పూర్తి సంస్కరణలు తీసుకువచ్చి దిశ యాప్ అనే చట్టాన్ని తీసుకువచ్చి రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆఘాతం కలగకుండా పూర్తిగా శాంతి భద్రతలను కంట్రోల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి. ఇలా మంచి పనులు ఇన్ని చేశాడు కాబట్టి జనాలలో ఆయనకున్న ఆదరణ ఎక్కువ. ఆయన ఎప్పుడు రోడ్లపైకి వచ్చినా ఆయనను చూసేందుకు జనాలు ఎగబడతారు అనేది పచ్చి నిజం. అందుకే జగన్మోహన్ రెడ్డిని జననేత అని జనాలు ముద్దుగా పిలుచుకుంటారు, జగనన్న అని ఇంకా ముద్దుగా పిలుచుకుంటారు.